బులెటిన్లో డీటెయిల్ చూస్తే వైవి సుబ్బారెడ్డి పేరు చెప్పి మేయర్ భర్త షాడో మేయర్ శ్రీను అక్రమ నిర్మాణాలు సాగిస్తున్నారని జనసేన 22వ వార్డు కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ ఆరోపించారు. జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో కార్పొరేటర్లు, పౌరులు, పన్ను చెల్లింపుదారులతో సహా ఎవరూ జీవీఎంసీలోకి వెళ్లకుండా ఏర్పాటు చేసిన డిజిటల్ లాకింగ్ విధానాన్ని ఎత్తివేయాలని ఆయన కోరారు. ఈ మేరకు జీవీఎంసీ కమిషనర్ రాజబాబుకు కలిసి వినతిపత్రం సమర్పించారు. పీతల మూర్తి యాదవ్ అరిలోరా మేయర్ భర్తకు చెందిన కళ్యాణ మండపానికి కమర్షియల్ ట్యాక్స్ మినహాయింపు ఎందుకు ఇచ్చారని ఆయన ప్రశ్నించారు. నిర్మాణాలు చేపట్టకూడదని చెప్పి జస్టిస్ సంఘవి యొక్క జడ్జిమెంట్ ఉంది. చీఫ్ జస్టిస్ జడ్జిమెంట్ ఇది 2006లో ఇచ్చేటువంటిది. ఈ జడ్జిమెంట్ కూడా కాపీ కూడా ఇవాళ ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు చర్యలు చేపట్టకుండా సాక్షాత్తు మేయర్ గారు భర్త అయినటువంటి గొలగాని శ్రీనివాస్ గారు సుబ్బారెడ్డి గారి పేరు చెప్తా ఉన్నారు. నాకు తెలిసి ఉత్తరాంధ్ర జిల్లాల ఇన్ఛార్జ్ సుబ్బారెడ్డి గారు ఇటువంటి వాటిని సిఫార్సు చేస్తారని అయితే అనుకోవట్లేదు. అంటే చట్టపాలన సుబ్బారెడ్డి గారి పాలన అనేది ఇవాళ మాకు అనుమానం వస్తూ ఉంది. వీళ్ళు చేసేటువంటి పనులకి సుబ్బారెడ్డి గారి పేరు చెప్తున్నారా? నిజంగా సుబ్బారెడ్డి గారి సెల్లార్లు కట్టిస్తా ఉన్నారా? నిజంగా సుబ్బారెడ్డి గారి సెల్లార్లు కట్టిస్తే మధురవాడలో ఉన్నటువంటి కార్యాలయం, టీటీడీ కార్యాలయం తిరుపతిలో ఉంది, బెజవాడలో కార్యాలయం ఉంది, ఇంకా బిల్డర్లు అందరూ సుబ్బారెడ్డి గారి కార్యాలయంకి వెళ్ళాల్సి వస్తుందేమో. ఇంకా సెల్లారు